ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదన ఆరోపణ. ఈయన హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేవారిలా అనిపించట్లేదు. కానీ మొదటి సినిమా నుంచి అందులో ట్వింకిల్ ఖన్నా గారు మీతో యాక్ట్ చేశారు. ఆవిడతో మీరు చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవారు. అవును, ఆ వయసులో మేము చిన్నవాళ్ళం. సారీ నాకు చిన్న వయసు నుంచే స్టమక్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడూ నా కడుపు గురించే మాట్లాడతాను. ఈరోజు ఇలా అయింది అలా అయింది సరిగా రాలేదు అని. ఈ తర్వాత రావచ్చు అలా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. తర్వాత ఆ దాని విషయం గురించి మీద కదా మాట్లాడతాను. పార్టీ క్లీన్ చేసే విషయం మాట్లాడితే కోపం వస్తుంది. అరే మీరు ఆలోచించి చూడండి. అది ఏంటంటే అది టెన్షన్గా ఉంటుంది. ఉదయాన్నే అది సరిగా రాలేదంటే రోజంతా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తోంది. వాళ్ళు మొదటిసారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూలో నేరుగా చెప్పేశారు, బాబీకి ఇలాంటి సమస్య ఒకటి ఉందని. నేను ఫోన్ చేసి అడిగాను, ఇదంతా ఎందుకు ఇంటర్వ్యూలో చెప్పారని. అప్పుడు 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 మాకు చాలా చిన్న వయసు. చాలా సంవత్సరాల తర్వాత మీరు క్రూజ్లో షూట్ చేశారు. అప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ట్వింకిల్తో కలిసి బాబీ సన్బాత్ చేస్తున్నారు అని. అదేంటంటే తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఏమో, ఎలా రాస్తారో తెలియదు. అలా ఎప్పుడు కూడా జరగలేదు. అక్షయ్ గారికి కోపం వచ్చిందట. లేదు 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 ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఈ గాసిప్స్లన్నీ అబద్ధం. బిచ్చు సినిమా షూటింగ్ అప్పుడు మీరు రాణి గారిని 1.5 అడుగును పిలిచేవారట. రాణి నాకు చాలా మంచి ఫ్రెండు. మా స్నేహం విచ్చు మూవీ నుంచే స్టార్ట్ అయ్యింది. మేము ఒక సాంగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు నీళ్లలో ఒక రాఫ్ట్ మీద ఉన్నాం. గాలి బాగా వీసింది. అప్పుడు రాణి నాతో ఎలా ఉంది, నేనెలా తిరగగానే గాలి నా ముఖం మీద వీస్తుంది, జుట్టు ఎలా ఎగురుతుంది అని. నా ఫేస్ మీద జుట్టు ఎలా వచ్చింది. నేనన్నాను, సరే ఇది వద్దు, ఇద్దరు సైడ్లోనే నిలబడదాం, అప్పుడే ఇద్దరు జుట్టు ఒకవైపు వెళ్తుందన్నాను. తను అది ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య గొడవైంది. ఒక్కసారే గొడవ పడ్డాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటినుంచి వాళ్ళమ్మా నాన్న షూటింగ్ స్పాట్కి వస్తారు. ఇంట్లో నుంచి వంట చేసుకుని చేపలు కూడా తీసుకొచ్చేవారు. వాళ్ళు బెంగాలీస్. వంట చాలా బాగుంటుంది. తనతో నటించడం చాలా బాగుంది. ఇంకా 2 సినిమాలు చేశాం. బాదల్, బిచ్చు 2 కూడా సూపర్ హిట్. ఇంకా షీఈస్ వండర్ఫుల్ పర్సన్. ప్రీతి జింటాని మీరు ప్రీతం సింగ్ని పిలిచేవారు. నేను తన్ని ప్రీతం సింగ్ అనే పిలుస్తాను, ఎందుకంటే తనతో సోల్జర్ చేశాను. యాక్చువల్గా ప్రీతి నాకు ముందు నుంచే తెలుసు, ఎందుకంటే నేను చాలా పార్టీస్కి వెళ్తాను. నా సినిమా రిలీజ్ అవునందువల్ల నేను రాత్రంతా తిరుగుతూనే ఉంటాను. నాన్నగారి వ్యాన్ తీసుకొని, నాన్నగారు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే నాన్నగారి వ్యాన్ తీసుకొని తిరుగుతూ ఉంటాను. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ ఉంది. అదే విధంగానే మేము కలిసాం. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో రాశారు తన పేరు ప్రీతం సింగ్ కాదని. నెట్లో అయితే తన పేరు ప్రీతం సింగ్ అని వచ్చింది. దాన్ని చూసి నేను బాగా నవ్వుకున్నాను. షీఈస్ ఆల్సో వండర్ఫుల్. నేను వాళ్ళ కోసం చాలా సంతోషపడతాను. ఇప్పుడు అమ్మలయ్యారు, 2 పిల్లలున్నారు. కొన్ని రోజుల ముందే నేను తాన్య వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాం. దట్స్ నైస్ టు సీ హర్. మీ ఇంకొక కో స్టార్, అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్ మనీషా కొయిరాలా గుప్ సినిమాలో నటించేటప్పుడు మీరు ఆవిడతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నిరాకరించారట. యాక్చువల్లీ అలాంటిదేమీ జరగలేదు. ఆవిడ నోరు కంపు కొడుతోందన్నారట. తను నాకు గుర్తుంది. కొడైకెనాల్ షూటింగ్లో ఉన్నాం. అక్కడ చాలా చలిగా ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడు గుగ్గిళ్ళు, వేడిగా అందులో ఉల్లిపాయలు, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. తను ఎంతో ఇష్టంగా తింటూ ఉంది. ఆ సమయంలో ఆ సీన్లో నన్నేంటంటే ఇక్కడ కొరకాలి. ఆ ఉల్లిపాయ వాసనతో నాకు సరిగా ఎక్స్ప్రెషన్స్ రాలేదు. తన మీద ఎలా పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఒక సీన్ తీస్తున్నారు. వాళ్ళ బ్రదర్ కాలేజీలో నన్ను కొట్టే సీన్. అతను కొత్త యాక్టర్. నేను తనతో చెప్పాను, నువ్వు ఉల్లిపాయ తిను, యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను. అలా చెప్పి తను ఉల్లిపాయలే తినమని చెప్పాను. ఆ తర్వాత షార్ట్ వచ్చినప్పుడు మనిషి అతన్ని పట్టించుకోనేలేదు. ఆ ఏజ్లో మెచ్యూరిటీ లేకుండా ఉంటా కదా. సో అవును, అలాంటి విషయాలు కొన్ని జరిగాయి. పబ్లిక్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? హలో సార్. హలో సార్, మేము కొన్ని విషయాలేం బాగా విన్నాము. ధర్మేందర్ గారికి కోపం వస్తే వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టి కొడతారట. మీకు మీ ఫ్యాన్స్ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఒకవేళ వస్తే ఇలాగే చేస్తారా? వీలైతే మీరు మాతో పంచుకోగలరా?
నాన్నగారి విషయానికొస్తే ఎవరు బూతులో మాట్లాడినా ఊరుకోరు, ఆయన తట్టుకోలేరు కూడా. ఆయనది పెద్ద చేయి కూడా 2-3 దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళని స్వయంగా ఇంటికి పిలిపించి భోజనం పెట్టి, పాలిచ్చి, బట్టలు కూడా ఇస్తూ ఉంటారు. ఆయన అలాగే. నేనలాగేమీ కొట్టను. నాకలా ఇష్టం కూడా ఉండదు. నాకొచ్చి నా చిన్న వయసు నుంచి చూశారంటే ఒకళ్ళను కొట్టే అవకాశం నాకెప్పుడూ రాలేదు కూడా. నాకు ఆ విధంగా నచ్చదు. అలాంటి రోజు కూడా రాలేదు. ధర్మేంద్ర సార్ గురించి ఒక సినిమా తీస్తే మీకు సంబంధించిన వరకు ఆ కథాపాత్రాన్ని ఎవరు చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మీరా, లేక సన్నీజీనా, వేరే ఎవరైనా? ఎవరి వల్ల కాదు. ఆయనలాగా ఇంకొకరెవ్వరూ కూడా ఉండలేరు. ఆయనొక ప్రత్యేకత, ఆయనొక ప్రత్యేకమైనవాడు. బాబీ, ఆయన్ని అందరూ ఇష్టపడేవారు. అలాగే మీకు సన్నీ గారికి ఆయన మీదున్న ప్రేమ చెప్పలేం. బాబీ, నేను సన్నీని చూసేవాణ్ణి. ఆయన ఎప్పుడూ నాన్నగారి వెనక అండగా నిలబడేవారు. ఆయన ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు సన్నీనే ఆయన్ని తీసుకొచ్చారు. అవును, ఇక్కడికొచ్చి పక్కనే కూర్చున్నారు. సో ఐఎమ్ జస్ట్, నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, ఐఎమ్ బ్లెస్డ్. నేను అలాంటి కుటుంబంలో పుట్టాను. అలాంటి అమ్మా నాన్న నాకు దొరికారు. మీ సెంటిమెంట్ నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచానికి కూడా తెలుసు. ఈ సెంటిమెంట్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. మీరు ధరమ్ గారి మీద పెట్టుకున్న ప్రేమ, ఆయన మీద అంత గౌరవం ఉంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంత మంచి సోదరుడు దొరకడం చాలా కష్టమే. లేదు, అది మా నాన్నలాగా ఎవరు ఉండలేరు. అది నిజమే. ధరంజీలాగా అసలు ఎవరూ ఉండలేరు. ఈ నోటుతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిద్దాం.